అందరికీ శ్రీమాత్రే నమః. మీ తెలుగింటి అమ్మాయి లత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను అమ్మవారిది వారాహి అమ్మవారి కందదీపం 4వ వారం అండి. ఏంటి ఇన్ని రోజులకి మళ్ళీ ఏంటి అని అనుకుంటున్నారా? ఒంట్లో అస్సలు బాగోలేదండి. హెల్త్ అస్సలు స్వీకరించలేదు. పూజ చేసుకునేందుకు కూడా అవ్వలేదండి. చాలా ఇబ్బంది పడిపోయాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఏంటి ఇలా మధ్యలో ఆపేసిందని. అస్సలు హెల్త్ బాలేదండి. అందుకే చేయనందుకు అవ్వలేదు. 4వ వారం కూడా ఎప్పుడో చేసేసానండి. వీడియో అప్లోడ్ చేయనందుకు అవ్వలేదు. కానీ వీడియో కూడా ఇంకా పూజ చేయక పెట్టాలనిపించలేదు. అందుకే పెట్టలేదండి. వారాహి అమ్మవారికి 4వ వారం పూజలో ఎందుకో అమ్మవారికి తులసిమాల వేసుకొని పిండి దీపాలు పెట్టుకోవాలనిపించిందండి. ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు వెలిగించుకున్నానండి. ఎందుకో ఆ రోజు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారి రూపంలో ఆ వెంకటేశ్వర స్వామయ్య వచ్చారేమో అన్నట్టు అనిపించిందండి. చాలా ప్రశాంతంగా అయ్యింది పూజ కూడా. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. నాకు మాత్రం ఆ వారం మాత్రం చాలా బాగా నచ్చింది. అసలు వెంటనే వీడియో అప్లోడ్ చేస్తే ఆ టయానికి నా ఆనందానికి హద్దులు లేవండి. అంత ప్రశాంతంగా అనిపించింది. ఏదేమైనా అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. వారాహి అమ్మవారు కాకినాడ దగ్గర కొవ్వూరు దగ్గర అమ్మవారు ఉన్నారనే విషయం అందరికీ తెలుసు కదండి. అక్కడ అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అభిషేకం చేసిన చీరలు ఇస్తున్నారండి. ఎవరైనా సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అమ్మవారి చీరలు ఇస్తున్నారండి. శుక్రవారం తెల్లవారే అభిషేకంలోకి వెళ్ళిపోతే అక్కడ అమ్మవారి చీరలు ఇస్తున్నారండి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఎవరిని అవమానపరచాలని కాదు. నాకు తెలిసిన విషయం ఎవరికైనా చెప్తే ఒక 10 మందికి చెప్తే ఆ విషయం ఎవరికైనా వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా షేర్ చేస్తారని ఈ విషయం చెప్తున్నానండి. ఎవరు దయచేసి తప్పుగా అనుకోకండి. ఎవరిని అవమానపరచాలని మాత్రం కాదండి. ఎవరైనా ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే మాత్రం తప్పకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి అభిషేకం చేసిన చీర తెచ్చుకోండి. వచ్చే సంవత్సరానికల్లా 12 బిడ్డ ఒడిలో ఉంటుంది. నేను ఇంతలాగా ఎందుకు చెప్తున్నానంటే, మనము ఏ పువ్వుల మొక్కో లేకపోతే కాయ పండో మొక్క తెచ్చుకొని వేసుకుంటాం. అది ఎప్పటికైనా కాస్తదనే కదండి. అలాగే నమ్మకంతో వెళ్ళండి. అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఏ పుట్టలో ఏ పాము ఉందో అమ్మవారికే ఎరుక. అందరికీ శ్రీమాత్రే నమః.